అసలే పొత్తు. అందులోనూ ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే మంచి స్థాయిలో ఉంటామని ఆశ. అందుకే టికెట్ కోసమే సర్వశక్తులు ఒడ్డారు టీడీపీ నేతలు. ఎలాగైనా ఎన్నికల బరిలో నిలవాలని పట్టుబట్టి సీటు దక్కించుకున్నారు. సొంత పార్టీలోనే సొంత నియోజకవర్గంలో పోటీని ఎదుర్కొని మరీ పొత్తులో కూడా టికెట్ను సొంతం చేసుకున్నారు తమ్ముళ్లు. పలుచోట్ల ఇద్దరు ఆశావహులు పోటీ పడగా అనూహ్యంగా మూడో వ్యక్తికి సీటు దక్కింది. కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్స్ ను కాదని జూనియర్స్ సీటు దక్కించుకోగా మరికొన్ని చోట్ల సీనియర్స్ తమ రాజకీయ అనుభవంతో సీటు సాధించుకున్నారు. టికెట్ దక్కితే చాలు గెలిచినట్లే. పొత్తులో కూడా సీట్ కన్ఫర్మ్ అయిందంటే విజయానికి దగ్గరలో ఉన్నట్లే. ఇప్పుడిదే భరోసాలో ఉన్నారు టీడీపీ నేతలు. అందుకే చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలో బెర్త్ ఖరారు చేసుకునేందుకు చివరి వరకు ప్రయత్నించారు. చాలా మంది నేతలు టికెట్ దక్కించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. టీడీపీ జనసేన పొత్తులో టికెట్ దక్కుతుందో లేదో అని టెన్షన్ పడ్డారు. తీవ్ర పోటీని, త్యాగాలను అధిగమించి సీటు సాధించిన వారు కొందరైతే సొంత పార్టీ నుంచే పోటీ పడిన ఆశావహుల ఎత్తుగడల్ని తిప్పికొట్టి టికెట్ దక్కించుకున్నవారు మరికొందరు ఉన్నారు. గజపతి నగరం స్థానానికి బాబాయ్, అబ్బాయి పోటీ పడ్డారు. మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడిని కాదని ఆయన అన్న కుమారుడు కొండపల్లి శ్రీనివాసును అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ తరపున బండారు సత్యానందరావు, జనసేన తరపున ఆయన సొంత సోదరుడు సీటు కోసం పోటీ పడగా సత్యానందరావునే అదృష్టం వరించింది. రాజమండ్రి అర్బన్ స్థానం నుంచి సీటు దక్కించుకున్న ఆదిరెడ్డి వాసుకు టెన్షన్ తప్పలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా భార్య భవానీ ఉన్నందున చివరి నిమిషం వరకు ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. ఉండే సీటు కోసం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకి, మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. రామరాజు కోసం తన సిట్టింగ్ సీటును గత ఎన్నికల్లో త్యాగం చేసినందుకు ఈసారి తిరిగి తనకే ఆ స్థానం కేటాయించాలని శివ పట్టుబట్టారు. ప్రజల్లో శివ పట్ల సానుకూలత ఉండడంతో పార్టీ నిర్ణయం తీసుకునేందుకు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. 2019 సిట్టింగులందరికీ మళ్లీ టికెట్లు ఇస్తానన్న చంద్రబాబు హామీ రామరాజుకు కలిసొచ్చింది. తణుకు స్థానానికి తెలుగుదేశం తరపున మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, జనసేన నుంచి రామచంద్రరావు పోటీ పడ్డారు. పొత్తులో ఈ సీటు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఏలూరు స్థానానికి ఇదే తరహా పోటీ ఉంది. చింతలపూడి స్థానానికి తెలుగుదేశంలోనే రోషన్, అనిల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరి నిమిషంలో రోషన్ టికెట్ దక్కించుకున్నారు. కోస్తా జిల్లాలో తిరువూరు స్థానానికి కొలికెలపూడి శ్రీనివాస్ చివరి నిమిషంలో అనూహ్యంగా తెరపైకి వచ్చి సీటు దక్కించుకున్నారు. టీడీపీలో చేరకముందే నూజివీడు సీటు ఎమ్మెల్యే పార్థసారథికి కేటాయించారు చంద్రబాబు. తాడికొండకు రాజధాని సెంటిమెంట్ దృష్ట్యా ఎంతో మంది ఆశావహులు పోటీ పడినప్పటికీ మొదటి లిస్టులోనే మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ సీటు దక్కించుకున్నారు. తెనాలి నియోజకవర్గానికి టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా చంద్రబాబు ఆలపాటి రాజాకు సర్ది చెప్పుకోక తప్పలేదు. బాపట్ల స్థానానికి పొత్తులో భాగంగా టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ సీటు ఆశించారు. కానీ తెలుగుదేశం తరపున వెగిసిన నరేంద్ర వర్మకు సీటు దక్కింది. కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా సుబ్బనాయుడు ఉండగా కావ్య కృష్ణారెడ్డి టికెట్ సొంతం చేసుకున్నారు. సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం తానే పోటీ చేయాలని భావించినా అనూహ్యంగా ఆయన కుమార్తె విజయశ్రీకి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఉదయగిరి టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, కాకర్ల సురేష్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ చివరకు ఎన్ఆర్ఐ సురేష్ నే అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. రాయచోటి నియోజకవర్గంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రమేష్ రెడ్డి ఆశించగా రాంప్రసాద్ రెడ్డి సీటు దక్కించుకున్నారు. డోన్ స్థానానికి అనూహ్యంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. కోట్ల కుటుంబానికి ఒకే సీటు ఇస్తాను అని బాబు స్పష్టం చేయడంతో గత ఎన్నికల్లో ఆలూరు నుంచి పోటీ చేసిన కోట్ల సుజాతమ్మకు ఈసారి టికెట్ దక్కలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 5 స్థానాల్లో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ ఉండడంతో అభ్యర్థుల ప్రకటనకు చంద్రబాబు తీవ్ర కసరత్తే చేశారు.
గ్రూప్ రాజకీయాల్లో భాగంగా ఇన్ఛార్జ్ పదవి కోల్పోయిన బండారు శ్రావణి అనూహ్యంగా సింగనమల టికెట్ దక్కించుకున్నారు. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ను మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ సునీల్కు సీటు దక్కింది. కళ్యాణదుర్గంలో 2 గ్రూపులు సీటు కోసం పోటీ పడగా 3వ వర్గం సీటు దక్కించుకున్నట్లయింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరావు చౌదరి, ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడులు తీవ్రంగా పోటీపడ్డారు. గ్రూపు రాజకీయాలకు నియోజకవర్గం వేదిక కావడంతో చంద్రబాబు అనూహ్యంగా అమిలినేని సురేంద్రబాబును అభ్యర్థిగా ప్రకటించారు. పెనుగొండ స్థానానికి సీనియర్ నేత బీకే పార్థసారథిని కాదని కొత్త అభ్యర్థి సవితను ఎంపిక చేశారు. రాయదుర్గం స్థానంలోనూ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తీవ్ర పోటీ ఎదుర్కొన్నారు. సీనియర్ నేత పూల నాగరాజు ఆ సీటు కోసం గట్టి ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సైతం రాయదుర్గం సీటును ఆశించగా కాలవ తన పట్టు నిలుపుకున్నారు. తంబళ్లపల్లి స్థానానికి శంకర్ యాదవ్ ఇన్ఛార్జిగా ఉండగా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కూడా తెలుగుదేశంలోకి వస్తారనే ప్రచారం జరిగింది. వీరిద్దరినీ కాదని కొత్త అభ్యర్థి జయచంద్రారెడ్డికి టికెట్ ఖరారు చేశారు. టికెట్ దక్కుతుందో లేదో అని, పొత్తు ఉంది కాబట్టి అవకాశం దక్కుతుందో లేదో అని చివరి నిమిషం వరకు టెన్షన్ పడ్డారు టీడీపీ నేతలు. అయితే కొందరికి టికెట్ దక్కగా మరికొందరికి నిరాశ తప్పలేదు. టికెట్ దక్కని టీడీపీ నేతలు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకొందరు నేతలు మాత్రం కార్యకర్తగా అయినా ఉంటాం కానీ పార్టీ ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే నాటికి అసంతృప్తులను దారిలోకి తేవాలని భావిస్తున్నారు చంద్రబాబు.